హలో అండి అందరికీ వెల్కమ్ టు వాణి అండ్ యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ వీడియో. ఇక్కడ నేను విజయవాడలో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన రివర్ ఫ్రంట్ పార్కింగ్ గురించి చూపిస్తున్నాను. మెయిన్ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యాము. పార్కింగ్ ప్లేస్లోకి ఎంటర్ అయ్యి మా బండి పార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మేము పార్క్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇది మెయిన్ గేట్. మెయిన్ గేట్ దగ్గర అవి ఫ్లవర్ పాట్స్ లాగా బాగా డిజైన్ చేశారు. వాటికి లైటింగ్ కూడా ఇచ్చారు. ఒకటే వెలుగుతుంది, ఒకటేమో ఆఫ్ అయిపోయింది. ఇవన్నీ కొంచెం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ సైడ్కి మాత్రం ఫ్లవర్స్ ఇవి అన్నిటితో పూల కుండీలతో బాగా డెకరేట్ చేశారు. నీట్గా ఉంది. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినా ఎక్కడికి వెళ్ళినా చెత్త వేసి ఆగం చేసే వచ్చేవాళ్ళైనా కానీ నీట్నెస్ మెయింటైన్ చేయకపోతే డర్టీగా తయారవుతుంది. చూసారా, ఇక్కడ మొత్తం చెత్త అంతా వేసేసి ఉన్నారు. ఇది ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేశారండి. రివర్ ఫ్రంట్ పార్క్కి కృష్ణా రివర్కి రెండింటిని సపరేట్ చేస్తూ రిటర్నింగ్ వాల్ అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రిటర్నింగ్ వాల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కృష్ణా రివర్ బాగా ఫుల్ అయినప్పుడు ఈ కృష్ణలంక ఏరియా డౌన్ ప్లేస్లో ఉండడం వల్ల ఆ వాటర్ అంతా ఆ ఏరియా మీద పడిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి షెల్టర్ లేకుండా పోతుందంట. అలాంటి టైంలో వాళ్ళు ఆ ఫ్లడ్స్ వచ్చిన టైంలో ఒక 1 or 2 months వేరే ఏరియాకి వెళ్ళి షెల్టర్ కోసం వెతుక్కొని అక్కడ ఉండి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత అక్కడ వెదరు అప్పుడు రిటర్న్ వస్తారంట. ఇలాంటి ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా క్యూర్ చేసే పర్పస్ ఈ రిటర్నింగ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట. దీనివల్ల వాళ్ళకి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు. నేను తెలుసుకున్న విషయం అదేను. ఇక్కడ చూసారా, వాల్కి కొంచెం వరకు గ్రిల్స్ ఇచ్చారు. అవి కంప్లీట్గా లేవు. అవి కంప్లీట్గా లేకపోతే మాత్రం కొంచెం అన్సేఫ్గానే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. వాటర్ ఉన్నాయంటే ఏమో చిన్నపిల్లలు వచ్చినా ఎవరైనా వచ్చినా కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేబీ కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. మంచిగా ట్రీస్తో బాగా డిజైన్ చేశారు. కానీ వాతావరణం మాత్రం చల్లటి కృష్ణమ్మ ఒడిలోంచి వస్తున్న గాలి, ఇంకా నీళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. గాలి, చల్లటి గాలి, ప్రశాంతమైన చెట్లు, హాయిగా ఉంది. ఊరి చివరికి ఉంది కదా, సిటీ అవుట్కట్స్ అయితే చాలా చాలా బాగుంది. వాటర్ ఉన్న టైంలో కూడా ఒకసారి వెళ్ళి చూసి రావాలి. ఇలా సైడ్స్కి ఫ్లవర్స్ ఇవి ట్రీస్తో బాగా డిజైనింగ్ చేశారు. ఇది కొన్ని కృష్ణా రివర్. ప్రజెంట్ అయితే వాటర్ ఏమీ లేవు, కంప్లీట్ డ్రైగా ఉంది. మన బ్యారేజ్ అక్కడ నుంచి మనం మంగళగిరి వెళ్ళిపోతాము. ఇది వారధి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే వారధి దాటిన తర్వాత అనమాట ఇది మనకి రిటర్న్ రివర్ ఫ్రంట్ పార్క్. ఈవినింగ్ టైం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఓపెనింగ్ టైమ్స్ కూడా మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 4 to 7:30 వరకు ఉంటుంది. మినీ జిమ్ కూడా అరేంజ్ చేశారు. పిల్లలకి ఎంటర్టైన్మెంట్కి ఆడుకోవడానికి వాళ్ళకి తగ్గనవి ఇవి క్లైంబింగ్ కోసం ఒకటి చేశారు. ఉయ్యాళ్ళు, స్లైడరు, సింపుల్గా అవి కూడా వాళ్ళకి సరదాగా ఉండడం కోసం అవి కూడా డిజైన్ చేశారు. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి కాసేపు బయటకు తీసుకెళ్ళి ఆడించాలి అనుకుంటే మాత్రం ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎంతసేపు ఆడినా కానీ పిల్లలకి మాత్రం అలుపు రాదు. అస్సలు రమ్మన్నా రారు. అది చాలా ట్రై చేశారు. మా వాళ్ళైతే రాలేదు. ఉయ్యాలు ఎక్కాలనుకున్నారు కానీ ఖాళీ లేక దొరకలేదు. మేము ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళాము నేను వీడియో షూట్ చేసుకోవడం కోసం. అందుకని అంత ప్రశాంతంగా ఉంది. మేము రిటర్న్ వచ్చే టైంలో క్రౌడ్ బాగా పెరిగిపోయింది. నాకు అనిపించింది మేము ఎర్లీగా వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ కదా అనిపించింది. ఈ స్లైడర్ మాత్రం చాలా నచ్చింది నాకు. అలా వెళ్ళి ఎలా ఒకసారి తిరిగి వస్తున్నారు, మళ్ళీ ఇటు సైడ్ నుంచి వెళ్తున్నారు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత అవసరం ఉండకపోవచ్చు. కానీ పిల్లలు మాత్రం చాలా హ్యాపీ టైం మాత్రం స్పెండ్ చేశారు అక్కడ. ఇలా ఎప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. మనం బిజీ ఉండడం తీసుకెళ్ళాము. ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. బయట గాలి వాతావరణం తగిలిన ఫీలింగ్ కూడా వస్తుంది. మేము ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, అదిగా మేము వెళ్ళిన రోజు కొంచెం వెదర్ కూల్గా ఉంది. వేరే ఏరియాలో వర్షం పడింది. మేమున్న దగ్గర వర్షం పడలేదు లక్కీగా. అదిగోండి కంప్లీట్గా ఈ వాల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ గ్రిల్స్ లేవు, నేను చెప్పాను కదా. ఇది కొంచెం సేఫ్గా లేదు. పిల్లలు తీసుకెళ్తే మాత్రం పేరెంట్స్ పక్కనే ఉండండి, వదిలిపెట్టి మాత్రం ఉండద్దు. రివర్ మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయింది. వాటర్ మాత్రం అసలు ఇక్కడ లేవు. అయ్యేట కింద బఫెలోస్, కౌస్ అన్నీ తిరుగుతున్నాయి. ఆ వాల్ అనేది 1.5 kilometer వరకు నియర్లీ కన్స్ట్రక్ట్ చేశారంటే. ఇది కృష్ణలంక ఏరియా. నేను సింపుల్గా మీకు చూపించేస్తున్నాను ఒక లుక్ వేసేసి.
అది కొన్ని మేము రిటర్న్ వచ్చేస్తున్నాం. కొంచెం అంతా కంప్లీట్ వరకు నేను వెళ్ళలేదు. ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళుండొచ్చు. ఇంకా కంప్లీట్ వెళ్ళలేదు. అంతా అదే కంటిన్యూగా ఉంది. ఇది లైటింగ్ పెట్టారు. ఈ లైటింగ్ కూడా వన్ సైడ్ గ్లోయింగ్‌గా ఉంది. వన్ సైడ్ డిమ్‌గా ఉంది. అది వెలగటం లేదు. మా వాళ్ళైతే కింద లైట్స్ ఏంటా? పైన ఏంటా? ఇది ఇలా షేప్‌లో ఉంది. ఇక్కడేంటంటే తల పైకెత్తి కంప్లీట్‌గా చూస్తా ఉన్నారు. ఏంటిది విచిత్రంగా ఉంది. ఫైనల్‌గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు విజిట్ చేయండి.